తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కెరియర్ విషయంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చి పాత ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ వచ్చి అధిక ప్యాకేజ్ ఇచ్చే అవకాశము, అంటే ధనపరంగా పదవీ పరంగా కూడా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఉన్న వారి మధ్య మంచి అన్యోన్యమైన వాతావరణం నెలకొంటుంది. పాత మిత్రులు కలుసుకునే అవకాశము, చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడిపే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో కానీ, వాణిజ్యవేత్తలకు కానీ, వ్యవసాయ రంగం వారికి కానీ, చేతి పని వృత్తులకు వారికి కానీ, వీరందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీరు అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీరు అసలు ఊహించని కూడా ఊహించరు ధనం వస్తుంది అని. కానీ అటువంటి శుభవార్తలు మీరు ఈ రోజు వినే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. స్త్రీలకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకోవాలన్నా, కొత్త వ్యాపారం విస్తరించాలన్నా, భాగస్వామ్య వ్యాపారం చేసుకోవాలన్నా ఈ రోజు మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవచ్చు, ఒప్పందాన్ని చేసుకోవచ్చు. ఇటు విద్యార్థులకు కూడా విదేశీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు కనుక చేసుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన కాలము. మీరు చేయవలసిన దర్శనము, అంటే ఆలయ దర్శనము, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని పూజించడం కానీ, స్వామివారికి అష్టోత్తర నామ జపం చేయించుకోవడం కానీ, లేదా ఆ స్వామివారి నామాలను వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. అది ఏ వ్యవహారమైనా కానీ, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంట్లో పెద్ద మనిషి వ్యవహారంగా కూడా కావచ్చు, లేదా పెళ్లిళ్ళు పేరంటాల వ్యవహారాల్లో కూడా మీరు ఏ వ్యవహారం చేపట్టినా చాలా జాగ్రత్తలు పాటించండి. 1-2 సార్లు అనుకొని చెయ్యండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నాకెందుకు, రేపు చూసుకుందాం, అలాంటి పనులు ఈ రోజు మీరు చేయకండి. అది వ్యాపారస్తులు కానీ, రాజకీయ రంగం వారు కానీ, ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుని సద్వినియోగం చేసుకోండి. మీకు అనుకూలమైన కాలము, ఏ పని చేసినా కలిసొచ్చే కాలము ఈ రోజు కాబట్టి ఈ రోజు మీరు అస్సలు ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన దైవ దర్శనము, శనీశ్వరుడి ఆలయాన్ని దర్శించండి. అంటే నవగ్రహ ఆలయాల్లో శనీశ్వరుణ్ణి దర్శించి స్వామివారి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసుకుని నల్ల నువ్వులు కనుక అక్కడ పోసి, ఎంతో తగు మాత్రంగా నల్ల నువ్వులు తీసుకుని అక్కడ స్వామివారికి దీపం పెట్టినట్టయితే కనుక, నువ్వుల నూనెతో దీపం ఆ స్వామివారి సన్నిధిలో పెట్టినట్టయితే కనుక మీకు శనికి సంబంధించినటువంటి ఏ చిన్న చిన్న అరాకొర దోషాలు ఉన్నా కానీ, లేదా ఆటంకాలు చిక్కులు ఉన్నా కానీ, అది ధనపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, సంతాన పరంగా కూడా కావచ్చు, అవన్నీ తొలగిపోయే అవకాశము ఈ పరిహారంతో ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా సానుకూల ఫలితాలు పొందాలి అంటే ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలం అన్నమాట. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, ఇక్కడ మీకు నచ్చిన కోర్సుల్లో చేరాలన్నా, ర్యాంకుల పరంగా కానీ, కోర్సుల పరంగా కానీ, సీట్ల పరంగా కానీ మీరు అస్సలు వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ కాలేజీలో కావాలనుకుంటారో ఆ కాలేజీలో మీకు అనుకూలంగా వచ్చేటట్టు అవకాశం కనబడుతుంది. ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకు అంటే విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన రోజు అన్నమాట. వారితో పాటుగా కుటుంబంతో సమయాన్ని గడిపి సంతోషాన్ని పొందండి. రాజకీయ నాయకులకు, ఇందులో ఉండే వ్యవసాయదారులకు, వ్యాపారవేత్తలకు, ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన, శుభప్రదమైన, లాభదాయకమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ఏ ప్రణాళికలు వేసుకున్నా కానీ చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండేవారు వస్త్ర ప్రాప్తి ఉంది. తర్వాత భూమి, గృహము కొనే అవకాశం గోచరిస్తోంది కాబట్టి మీరు దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి బిల్వాష్టకాలతో సోమవారం నాడు కనుక పూజ చేసినట్టయితే చాలా చక్కని అనుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మీనరాశి.
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారంలో మాత్రం ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఈ రోజు మీరు ప్రయత్నం చేయకండి. పెట్టుబడుల విషయంలో కూడా వ్యాపారంలోనే కాదు, ఎందులోనైనా సరే పెట్టుబడులు పెడదాము అని అనుకున్నట్టయితే కనుక ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి మాత్రం ఈ రోజు వెళ్ళకండి. ధనపరంగా మీరు ఏదైనా మీ చేతి నుంచి పెట్టాలి అని అనుకుంటే కనుక, అంటే పెట్టుబడుల కోసం కానీ, విస్తరణ కోసం కానీ, ఏదైనా కొనాలనుకున్నా కానీ మీ చేతిలోంచి ధనం ఈ రోజుని అస్సలు బయటికి పంపించకండి. తర్వాత మీరు ఏదైనా కొత్త ప్లాన్స్ వేసుకున్నా, అంటే ఇల్లు కట్టించాలనో, ఇల్లు కొనుక్కోవాలనో, ఇలా ఏదైనా కొత్తవి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రణాళిక మాత్రమే వేసుకోండి. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని ప్రణాళిక మాత్రమే వేసుకోండి. ధనాన్ని ఇవ్వాలి అంటే కనుక మీ చేత్తో ఈరోజు ఇంకా తప్పదు, ఈరోజు ధనం ఇవ్వాలి అని అనుకుంటే కనుక మీ చేత్తో కాకుండా మీకు మీ ఇష్టమైన వాళ్ళ చేత్తో కానీ, మీకు దగ్గర వాళ్ళ చేత్తో కానీ, ఎవరి చేత్తోనైనా సరే ఈరోజు ధనాన్ని ఇప్పించండి. కానీ మీ చేత్తో మాత్రం మీరు ఇవ్వకండి. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కని అనువైన కాలము. పేరు ప్రఖ్యాతలు, లాభాలు పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అన్ని రకాలుగా చక్కగా అనుకూలంగా ఉంది. కానీ ఇందాక చెప్పిన ఈ ఒక్క విషయానికి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, గురువారం నాడు ఉపవాసం చేసి గురు ఆలయాలను సందర్శించి దత్తాత్రేయుడికి అష్టోత్తరం వినడం కానీ లేదా చదవడం కానీ చేస్తూ గురువారం నాడు ఏదైనా కొంత దానాన్ని ఇవ్వండి. వస్త్రాన్ని కానీ, ధనాన్ని కానీ ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.